జ్ఞానపు గుడ్లగూబ రహస్యం. చీకటి అడవిలో విక్రమార్క మహారాజు భుజాన బేతాళుడిని మోస్తున్నాడు. మహారాజా, మీ మౌనాన్ని భంగం చేయకూడదనుకుంటున్నాను, కాని ఈ ప్రయాణం చాలా బోరింగ్గా ఉంది. విచిత్రమైన కథ వింటారా అన్నాడు బేతాళుడు. బేతాళుడు తన కథ మొదలుపెట్టాడు. ఒకప్పుడు రత్నపురి నగరానికి దగ్గరలోని దట్టమైన అడవిలో రుద్రుడు అనే నిరుపేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు, కాని అతనికి తగినంత డబ్బు లేదు. ఒకరోజు రుద్రుడు 2 వింతైన పక్షులను చూశాడు. ఒకటి బంగారు రంగులో మాట్లాడే చిలుక చిత్రాంగి, మరొకటి విరిగిన రెక్కతో మౌనంగా ఉండే తెలివైన గుడ్లగూబ గౌతమ్. చిత్రాంగి రుద్రుడిని బతిమాలింది. దయచేసి నన్ను విడిపించు. నన్ను దొంగలు ఇక్కడ బంధించారు. స్వేచ్ఛ పొందాక నీకు నా కృతజ్ఞత ఉంటుంది. రుద్రుడు విముక్తి చేస్తానని మాట ఇచ్చాడు. అప్పుడే నగరానికి చెందిన ధనవంతుడైన వ్యాపారి అడవిలోకి వచ్చాడు. రుద్ర, మాట్లాడే చిలుకను నాకిస్తే నీకు 100 బంగారు నాణేలు ఇస్తాను. గుడ్లగూబ కోసం డబ్బు వృధా చేయవద్దు అన్నాడు. 100 బంగారు నాణేలు, అది చాలా ధనం. కాని రుద్రుడికి తన మాట గుర్తు వచ్చింది. అతను చిత్రాంగిని విడుదల చేసి, క్షమించండి, వ్యాపారితో మాట్లాడినందుకు. నీవు స్వేచ్ఛగా ఉండాలి అని అన్నాడు. రుద్రుడు మిగిలిన డబ్బుతో గౌతమ్కు చికిత్స చేయాలని నిర్ణయించుకున్నాడు. నాకు బంగారం వద్దు, నీ ఆరోగ్యం ముఖ్యం అని గౌతమ్కు మూలికలు అద్దుతున్నప్పుడు అన్నాడు. కొద్ది రోజుల్లోనే గౌతమ్ పూర్తిగా కోలుకున్నాడు. కృతజ్ఞతగా గౌతమ్ రుద్రుడికి అడవిలోని విలువైన మూలికలను, వాటి రహస్యాలను ఎలా గుర్తించాలో నేర్పించాడు. రుద్రుడు వైద్యుడిగా ప్రసిద్ధి చెందాడు. ధనవంతుల నుండి పేదవారి వరకు అందరూ అతనిని గౌరవించారు. బంగారు నాణేల కంటే ఇది పెద్ద బహుమతి. చిత్రాంగి నగరంలో అలసిపోయి ఒంటరిగా ఉంది. బేతాళుడు నవ్వాడు. విక్రమార్క మహారాజా, గౌతమ్ రుద్రుడికి నేర్పించిన జ్ఞానం చిత్రంగి అందం కంటే ఎందుకు గొప్పది? రుద్రుడు చేసిన పని సరైనదేనా? సమాధానం చెప్పకుంటే నీ తల 1000 ముక్కలవుతుంది.